హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణలో మరో కీలక రైల్వే లైన్ అనేది ఆమోదాన్ని పొందడం జరిగింది. ఈ రైల్వే లైన్ ఏంటి? ఈ రైల్వే లైన్ ద్వారా తెలంగాణ ప్రాంతాల ప్రజలకి కలిగే ప్రయోజనాలేంటో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో మరో అతిపెద్ద రైల్వే లైన్ అనేది ఆమోదం పొందడం జరిగింది. ఈ రైల్వే లైన్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లోని పటాన్ చెరువు, ఇక్కడ అదే తెలంగాణ ప్రాంతంలోని ఆదిలాబాద్ని కలుపుతూ అందుబాటులోకి వచ్చేదే ఈ భారీ రైల్వే లైన్. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కి రైల్వే కనెక్టివిటీ లేదా అంటే ఉంది, కానీ ఇది చాలా ఎక్కువ సమయాన్ని తీసుకునే రైల్వే లైన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం మ్యాప్లో చూద్దాం. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరం నుంచి ఆదిలాబాద్కి రైల్వే లైన్ అనేది అందుబాటులో ఉంది. ఈ రైల్వే లైన్ వచ్చేసి మీకు ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఇదే ఆ రైల్వే లైన్. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైల్వే లైన్ అనేది చాలా దూరంగా చెప్పుకోవచ్చు, అలాగే ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. దీనికి గల కారణం వచ్చేసి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, ఆదిలాబాద్ ఈ రెండు ప్రాంతాల మధ్యలో ప్రయాణించాలంటే ఇటు మహారాష్ట్రలోకి వెళ్ళి అక్కడ నుండి ఆదిలాబాద్కి వెళ్ళవలసి వస్తుంది. తెలంగాణలోనే డైరెక్ట్ కనెక్టివిటీ అనేది ఆదిలాబాద్కి లేదు. దీనివల్ల ఎక్కువ సమయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. హైదరాబాద్ ప్రాంతంలో బయలుదేరిన ఈ రైల్వే లైను ఈ నిజామాబాద్, బాసర వరకు తెలంగాణలోనే ప్రయాణిస్తుంది. ఈ బాసర అనంతరం ఈ రైల్వే లైను ఇటు మహారాష్ట్రలోకి ఎంట్రై ఉమ్రీ రైల్వే స్టేషన్, ఆ తర్వాత మోట్కేడ్, హిమాయత్ నగర్, కిన్విట్ ఇలాంటి ప్రాంతాల గుండా ఈ మహారాష్ట్రలో ఈ బండి ప్రయాణించి అనంతరం ఇటు మళ్ళీ తెలంగాణలోకి ఎంట్రై ఇక్కడ ఆదిలాబాద్కి చేరుకుంటుంది. దీనివల్ల ఈ ప్రయాణం అనేది చాలా వరకు ఎక్కువ సమయాన్ని, ఎక్కువ దూరాన్ని తీసుకో ఉంటుంది. అలాగే ఈ మోట్కేడ్ జంక్షన్లో రైలు ఇక్కడ లోకల్ రివర్సల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిజామాబాద్ నుంచి వచ్చే బండ్లు ఈ ప్రాంతంలో లోకల్ రివర్సల్ చేసుకొని ఇటు ఆదిలాబాద్కి వెళ్ళాలి. దీనివల్ల ఇక్కడ చాలా వరకు సమయం అనేది వృధా అవుతుంది. వీటన్నిటిని అధిగమించడానికి రైల్వే శాఖ ఇక్కడ గత కొన్ని రోజుల క్రితమే ఒక రైల్వే లైన్ని ప్రతిపాదించింది. ఈ రైల్వే లైన్ అనేది ఎలా వెళ్తుందంటే ఇది హైదరాబాద్లోనే మొదలవుతుంది. హైదరాబాద్కి పక్కనే ఉండే పటాన్ చెరువు ప్రాంతంలో ఈ రైల్వే లైన్ మీకు మొదలవుతుంది. మీకు ఇక్కడ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఇదే కొత్త రైల్వే లైన్ యొక్క ప్రతిపాదన. ఈ లైన్ హైదరాబాద్లోని పటాన్ చెరువులో మొదలై ఈ రైలు ఇక్కడ నిజామాబాద్కి చేరుకుంటుంది. నిజామాబాద్ తర్వాత మనకి ఈ పాత లైన్ అనేది ఇటు బాసర, ఇటు మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుంది. కానీ ఈ రైల్వే లైన్ అనేది ఇటు మహారాష్ట్రలోకి ఎంటర్ అవ్వకుండా కేవలం తెలంగాణ ప్రాంతంలోనే ప్రయాణిస్తుంది. నిజామాబాద్ అనంతరం ఆర్మూరు, నిర్మల్ ఈ ప్రాంతాల మీదుగా ఇటు ఆదిలాబాద్కి చేరుకుంటుంది. అటు ఇటుగా మనకి 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం అనేది ఇక్కడ తగ్గుతుంది. అలాగే 2 నుంచి 3 గంటల సమయం అనేది ఇక్కడ మిగులుతుంది. అలాగే రైల్వే సేవల పరంగా ఈ నిజామాబాద్ దాటిన తర్వాత ఆర్మూరు, నిర్మల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలనేవి రైల్వే కనెక్టివిటీ అనేది పెద్దగా లేదు. దీనివల్ల ఈ ప్రాంతాల ప్రజలు రైలు ప్రయాణానికి ప్రస్తుతం చాలా వరకు దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ లైన్ ద్వారా ఈ ఆర్మూరు, నిర్మల్ ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల ఈ ప్రాంతాలలో రైల్వే కనెక్టివిటీ అనేది మెరుగుపడుతుంది. అలాగే ఈ నిర్మల్, ఆర్మూరు, బాసర, నిజామాబాద్ ఈ ప్రాంతాలు అన్నీ కూడా వ్యవసాయ ఉత్పత్తులకి పెట్టిన పేరుగా చెప్పుకోవచ్చు. పసుపు పంటలకి కూడా ఈ ప్రాంతాలు అనేవి చాలా ఫేమస్. ఇక్కడ పండే పసుపుని దేశ నలుమూలలకి తరలిస్తారు. వీటికి ప్యాసింజర్ రైళ్ళకి ఎంతైతే ఇక్కడ ఆదాయం అనేది ఉంటుందో అంతకంటే ఎక్కువ కూడా ఇక్కడ గూడ్స్ ట్రైన్స్కి కూడా ఆదాయం అనేది ఉంటుంది. అందుకే ఈ రైల్వే లైన్ అనేది ఎట్టకేలకు ఆమోదాన్ని పొందింది. ఈ కొత్త రైల్వే లైన్ యొక్క మొత్తం పొడవు వచ్చేసి 250 కిలోమీటర్ల వరకు ఉండనుంది. ఇది నిర్మల్, నిజామాబాద్, బోధన్, సంగారెడ్డి ఈ ప్రాంతాలను కలుపుకొని తన ప్రయాణాన్ని అందిస్తుంది. వన్స్ ఈ రైల్వే లైన్ అనేది పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కి, అలాగే ఆదిలాబాద్ ప్రాంతానికి కూడా రైల్వే కనెక్టివిటీ అనేది మెరుగుపడుతుంది. ప్రస్తుతం ఇంత లాంగ్ అవడంతో ఇక్కడ రైళ్ల యొక్క సంఖ్య అనేది తక్కువగా ఉంది. ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఈ రైళ్ల యొక్క సంఖ్య అనేది పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రైల్వే లైన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.